వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీస్ కోసం అమ్మా రియల్ ఎస్టేట్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బైపాస్ నుంచి అయితే ఈ అపార్ట్మెంట్ సేల్కి అయితే వచ్చిందండి. మాదొక చిన్న రిక్వెస్ట్, మీకు ప్రాపర్టీ కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చండి. చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు కానీ రెస్పాన్స్ అయితే ఉండలేదు, కొంతమంది డైరెక్ట్ కూడా అవుతున్నారు. సో మేము లీగల్ గైడ్లైన్స్ ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము ప్రాపర్టీస్ పెట్టి కష్టపడుతుంటే వాళ్ళు డైరెక్ట్ అవుతున్నారు. సో ఇది మట్టిగా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. మేమైతే లీగల్గా అయితే ఖచ్చితంగా వదలము. సో అది ఆల్రెడీ జరిగిందండి. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. ఎవరన్నా ప్రాపర్టీస్ కోసం వచ్చినవారు, అందరూ చేస్తారని కాదు, కొంతమంది మాత్రమే అలా చేస్తున్నారు. సో మా గైడ్లైన్స్ ప్రకారం లీగల్గా మేము వెళ్ళటం అయితే జరుగుతుంది. ఆల్రెడీ వెళ్ళడం కూడా జరిగిందండి. సో ఇవి దృష్టిలో పెట్టుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా రండి, మేము మంచి ప్రాపర్టీ మీకు ఇవ్వగలమండి. సో ఈ ప్రాపర్టీ మనకి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల బైపాస్ నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి. న్యూ అపార్ట్మెంట్ అండి ఇది. మనకి ఇది చూస్తున్నది హాల్ అండి. హాల్ నుంచి ఇగో మనకి డైనింగ్ హాలు, ఇది మనకి కిచెన్ అండి. ఇంకా లైట్స్ అవి కూడా పెట్టలేదు. ఇది ఓనర్ గారు ఎవరైనా బేరం అవుతే కనుక అవన్నీ చేసిస్తానన్నారు. ఇది మనకి వెనక కారిడార్ అనేది. మనకి ఇక్కడ చిల్డ్రన్ పార్క్ కూడా ఉన్నది, మంచి 40 ఫీట్ రోడ్స్తోని చాలా చక్కగా అయితే ఉందండి. ఇది డైనింగ్ ఏరియా, ఇది బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్లు అయితే అయిపోయినాయండి, లైట్స్ ఒకటే పెట్టడం పెండింగ్ ఉందండి. మనకి అపార్ట్మెంట్కి రెండు వైపులా కూడా ఎంట్రన్స్ ఉందండి. తూర్పున ఉన్నది, పడమర కూడా ఎంట్రన్స్ ఉన్నది. ఇది బాత్రూమ్ అండి. నెక్స్ట్ ఇంకొక మనం బెడ్రూమ్కి వచ్చాం. ఈ బెడ్రూమ్లో ఇది ఒక బాత్రూమ్ అండి. ఇది బయటికి కారిడార్ అనేది. మనకు చాలా బాగుంటుందండి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. మనకి చిల్డ్రన్ పార్క్ ఏరియా కూడా ఉన్నది ఇక్కడ అండి. చాలా చక్కగా అయితే ఉంది అపార్ట్మెంటు. మనకి ఇది ల్యాండ్ షేరింగ్ వచ్చేసరికి 40 గజాలు అయితే రాస్తున్నారండి. 1050 అయితే ఎస్ఎఫ్టీ అండి ఇది అపార్ట్మెంటు. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చేసరికి 40 lakhsకి అయితే చెప్తున్నారు. మనం ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకోవచ్చు. చాలామంది ప్రాపర్టీ విషయంలో కొంచెం రేట్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. సో మీకు ఏదైనా సరే డైరెక్ట్ ఓనర్ దగ్గర కూర్చోబెడతాం, మీ రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు. కానీ 40 lakhs చెప్పింది 30 lakhsకి వస్తుంది అనేది బట్టికి మన ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ ఉన్నదాన్ని బట్టి మనం వాల్యుయేషన్ అయితే చేయాలి. సో 40 lakhs చెప్తున్నారు, కూర్చుంటే 30-40 మధ్యన అవ్వచ్చు. సో ఇదైతే బ్రాండ్ న్యూ అండి. ఇంకా లైట్స్ అవి కూడా పెట్టలేదు. మీకు అవన్నీ పెట్టి పెయింటింగ్స్ వేసి క్లియర్గా ఇస్తారండి. డాక్యుమెంట్స్ అయితే క్లియర్గానే ఉంటాయి. సో ఇది డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అండి. 40 గజాలు అయితే ల్యాండ్ షేరింగ్ రాస్తున్నారు. 1050 స్క్వేర్ ఫీట్ అండి. పాలకొల్లు బైపాస్ నుంచి అయితే ఇది సేల్కి అయితే వచ్చింది. మీలో ఇంట్రెస్ట్ గలవారైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మళ్ళీ చూసి డైరెక్ట్ అవ్వడం అయితే చేయొద్దు. సో మరిన్ని ప్రాపర్టీస్ కోసం అమ్మా రియల్ ఎస్టేట్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి కింద వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను, మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.